అన్నయ్య, నా క్లాస్మేట్ నందిని, తన్ని కాపాడన్నయ్య. హలో పోలీస్ స్టేషన్. ఇప్పుడు చెప్పు, ఎవరి వాళ్ళు? ఎందుకు నీ వెంట పడ్డారు? అతను నా బావ. నీ బావా? అవును. 6 నెలల క్రితం నాన్న చనిపోవడంతో ఒంటరిగా ఉన్న నన్ను అక్క తనింటికి తీసుకెళ్ళింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపాలనుకుంది. నందిని, నీకు పూల జడ వేయాలని చాలా ఆశగా ఉందే. మొన్న చూసెళ్ళిన సంబంధం కుదిరితే మట్టుకు నీకు పూల జడ వేసి పట్టు చీర కట్టి బాజా భజంత్రీలతో పెళ్లి చేస్తాం, సరేనా? పోక. అరే వర్ధిని, ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? పెళ్లివారు ఏమన్నారు? నిన్ను ఈ లడ్డూ తినమన్నారు. మరదలా, నువ్వు కూడా తీసుకో. నోరు తీపి చేశారంటే ఏదో తీయని వార్త తెచ్చారనే కదా? అవును, చాలా తీయటి వార్త. 5 లక్షలు కట్నం అడిగారు. 5 లక్షలా? ఎక్కడి నుంచి తెస్తామండి? తేలేం కదా, అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి? ఏ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే దిక్కంటారు కదా, అందుకనే నీ చెల్లెల్ని నేనే పెళ్లి చేసుకుంటాను. ఏమ్మా, స్వీట్ చేదుగా ఉందా? మింగుడు పడట్లేదా? కట్టుకున్న భార్య నేనుండగా రెండో పెళ్ళి ఎలా చేసుకుంటారండి? మాకా మాత్రం తెలియదేటి, అందుకనే నువ్వు తిన్న లడ్డూలో విషం కలిపా. కాసేపట్లో నువ్వు కైలాసానికి, నేను కళ్యాణ మండపానికి. అక్క గుండె నొప్పితో చనిపోయిందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి పోలీసులని నమ్మించాడు. నన్ను పెళ్లి చేసుకోవడం అక్క ఆఖరి కోరికని ఊరి వాళ్ళని నమ్మించాడు. ఇప్పుడు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోబోతుంటే పారిపోయి వచ్చేశారు. ఊరుకో, ఊరుకో నందిని, బాధపడుకో. నిన్ను కాపాడింది మా అశోక్ బాబు అని తెలిస్తే మీ బావ ఈ ఛాయలకు కూడా రాడు. నువ్వేం భయపడకు. అన్నయ్య, ఇటువంటి పరిస్థితుల్లో నందిని ఒంటరిగా ఉండటం మంచిది కాదు.
మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇస్తే అక్కడే క్వార్టర్స్లో ఉంటుంది. అలాగేరా. ఏంటి నువ్వు అనేది? మా అన్నయ్యని పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా? మీ అన్నయ్య ఇష్టం ఏమిటో తెలియకుండా అన్నయ్యతో మాట్లాడే వచ్చాను. నీ సంగతి ఏంటో చెప్పు. లక్ష్మి, ఏంట్రా? ఊరుకోమ్మా, ఊరుకో. అయిన వాళ్ళందర్నీ వదిలి అత్తారింటికెళ్ళే ప్రతి ఆడపిల్ల ఇలా బాధపడడం సహజం. ఈ బాధ సంతోషంలోంచి వచ్చిందే కానీ కష్టాల్లోంచి వచ్చింది కాదు. నా చెల్లి కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేసి పంపిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా నీకేం తక్కువరా? ఇంద్రభవనం లాంటి ఇల్లు, బంగారం లాంటి భర్త, తోబుట్టులా చూసుకునే తోడికోడళ్ళు, ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పరా? అన్నయ్య కావాలి. నిన్ను వదిలే వెళ్ళలేనన్నయ్య. ఏడవకమ్మా, ఏడవక. నన్ను వదిలి ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఈ పెళ్లి వల్ల మనం దూరం అవడం లేదు, రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేనమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా ఉండగలను. సరేనా? పద. ఏంటండి ఇది? ఇందాక మీ చెల్లెలికి అంత ధైర్యం చెప్పి పంపి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. చెల్లెల ముందు ఏడిస్తే తను ఎక్కడ బాధపడుతుందోనని బాధంతా దిగమింగుకుని ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నాడమ్మా. లక్ష్మిని ఒక గొప్పింటికి కోడలిగా పంపినందుకు సంతోషపడాలే గాని ఇలా బాధపడకూడదండి. నందు, నందిని, ఎక్కడున్నావే? ఎవరు? ఎవరండి మీరు? ఎవరండి మీరు? నువ్వు మా నందినివి కదూ? అవును. అమ్మో, ఎంత పెద్దదానివైపోయావు. చిన్నప్పుడు ఇంతుండేదానివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారండి, మీ ఎంత ఉండరు. బాగా చెప్పావు బాబు. ఇంతకీ మీరు? ఓసి పిచ్చి మొహవా, నేనే కాంతాన్ని, సూర్యకాంతాన్ని. గుర్తుపట్టలేదా? మీ నాన్నగారి వేలు విడిచిన మేనమామయ్య రెండో భార్య మరదల కూతుర్ని. అంటే నీకు అత్తయ్యనవుతానే. చాలా దగ్గర చుట్టాలకు. ఏదో బీరకాయ పీచు, వెనక ముందు ఎవ్వరూ లేరు. నా శేష జీవితాన్ని ఇక్కడ గడుపుదామని వచ్చాను. ఏమంటావే కోడలి పిల్ల? అది నేను ఇంకా ఆలోచిస్తావేంటి నందిని? ఆవిడ నీకు తోడుగా ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఇక్కడే ఉంటారు. లోపలికి తీసుకెళ్ళి. మా నాయనే, నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. రా అత్తయ్య. దామ్మా, పదరా. బంగారం లాంటి మొగుడు దొరికాడు నీకు. ఎక్కడో సుడుంది. ఒరే సర్వారాయుడు, నీ వంశాన్ని సర్వనాశనం చేసే వరకు నీ నిద్రపోను. అమ్మా నందు, నందు
జ్యూస్ తీసుకో తల్లి. వద్దత్తయ్య, తాగాలని లేదు. అలా చెప్తే ఎలా నందిని? తీసుకో. మీరింక ఫ్యాక్టరీకి వెళ్ళండి బాబు. పనిలో పడితే మీకు కొంచెం బాధ తగ్గుతుంది. జాగ్రత్త నందిని. హ్మ్. తాగుతల్లే. బాధపడుతూ కూర్చోటం కాదు, ఇలా ఎందుకు జరుగుతుందో అని కాస్త ఆలోచించావా? నా అనుమానం, ఎక్కడ నీకు పిల్లలు పుడితే తన మీద తన పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుందోనని నీ ఆడబడు చైనా నీకు అబార్షన్ చేయించుండాలి. లేదా చెల్లెల పిల్లల మీద ప్రేమ ఎక్కువయ్యి మీ ఆయనైనా చేయించుండాలి. చచ్చా, వాళ్ళెందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళందరిలాంటి అన్నా చెల్లెలు కాదు కాబట్టి. అర్థం లేకుండా మాట్లాడుకో. దిక్కుముక్కు లేని నేను ఈ ఇంటికి కోడలవ్వడానికి కారణం లక్ష్మి. చెల్లెలు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా నా మెళ్ళో తాళి కట్టి ఈ ఇంటికి రాణిని చేశారు ఆయన. అలాంటి వాళ్లను అనుమానించడం పాపం. ఓసి పిచ్చి మొహవా, దిక్కు మొక్కు లేని దాన్ని ఈ ఇంటి కోడల్ని చేస్తే ఏం చేసినా పడుంటదని వాళ్ళ ప్లానే. నోర్ముయ్, నీకు వయసు పెరుగుతున్న కొద్దీ మనసు కుళ్ళిపోతున్నట్టుంది. అందుకే మంచి వాళ్ళ గురించి కూడా చెడ్డగా ఆలోచిస్తున్నావు. ఏమోలేమ్మా, కీడించి మేలించమన్నారు కదా అని తోచింది చెప్పాను. అయినా నాకెందుకులేమ్మా,